కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ దేశానికి అంబేద్కర్ అందించిన సేవలను కొనియాడారు. రాజ్యాంగం ద్వారా ఆయన కల్పించిన హక్కులు, సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికి అందాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా నేటి యువత విజ్ఞానాన్ని ఆయుధంగా చేసుకుని అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మరి ముందుగా అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అలాగే మాకు ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి గౌరవనీయులు, పూజ్యులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని ఆహ్వానించిన వెంటనే మాకు మరి మీ అందరి కోసం నేను వస్తాను, ఆయన దేవుడు అంటే వాడు, మీ అందరి కోసం ఆయన చేసినటువంటి త్యాగాలని మీరు గుర్తెట్టుకుని మమ్మల్ని పిలిచినందుకు మేము చాలా సంతోషిస్తున్నామని సార్ అనడం జరిగింది. ఆ మాట ప్రకారంగా ఈరోజు జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి మా పూజ్యులు ముద్రగడ పద్మనాభం గారికి ప్రత్యేకమైనటువంటి మరి అభినందనలు తెలియపరుస్తున్నాం. సార్ థ్యాంక్ యూ సార్. అలాగే దేశం గర్వించదగ్గ వ్యక్తి, ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఈ రోజున యావత్ ప్రపంచం కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. ఆయన కొనియాడడం మేము ఎంతో గర్విస్తున్నాం. మా నాయకుడు అనే కాకుండా ప్రపంచంలో ప్రజలందరికీ కూడా నాయకుడిగా నిలబడినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి నాయకులకు, అలాగే మరి దళిత నాయకులకు, రాజకీయ నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా మరి మా అంబేద్కర్ యూత్ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.